చెన్నైలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లో ఉన్నాను. మెట్రో స్టేషన్లో వచ్చేసి అన్నా నగర్ అనేటువంటి ప్లేస్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం మెట్రో స్టేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా వచ్చేసి అన్నా నగర్ అనేటువంటి ప్లేస్లో ఆ టవర్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు మరి ట్రైన్లోకి అయితే వెళ్ళిపోదాం. టికెట్ వచ్చేసి మనకు 30 రూపీస్ పడింది. ఎక్కడికి చెన్నై సెంట్రల్ నుంచి మనకు అన్నా నగర్ టవర్ వరకు. అన్నా నగర్ టవర్ అంటే నేను ఏదో ఊహించుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక బిస్కెట్ అని. అయినా పర్వాలేదు, ఇంకొక ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, పదండి. ఈ టవర్ ఎక్కే కొద్దీ మనం ఎన్నో రకాలైనటువంటి చూడకూడని దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. అంతేకాదు ఇటువంటి టవర్ చూడడానికి దుబాయ్లో కూడా ఉంటుంది. మీకు తెలుసుంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. ఇలా పైకి వెళ్ళి చూసినట్లయితే కనుక చెన్నై ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కూడా చూద్దాం. ముందుగా దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో ఈ చెన్నై సిటీ. ఈ పార్కుని కంపల్సరీగా మీరైతే ఒక్కసారైనా విజిట్ అయితే చేయండి. చెన్నై సెంట్రల్ నుంచి ఎలా రావాలి ఏంటన్నది ఫుల్